హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లవ్ లైఫ్ సోనీ లివ్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక జపనీస్ అండ్ ఫ్రెంచ్ డ్రామా ఫిలిం. ఈ మూవీని ఒక సాంగ్ నుండి ఇన్స్పైర్ అయి తీశారు. రన్ టైం 2 hours ఉంది. ఇది క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిల్మ్ కాబట్టి ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. మసాలా సీన్స్ అనేవి ఏమీ ఉండవు. ఈ మూవీ 79th వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ కాంపిటీషన్లో ఎంపికైంది అండ్ గోల్డెన్ లయన్ అవార్డు కోసం పోటీ పడింది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ కూడా వేయండి. ముందుగా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో టైకో అనే ఒక అమ్మాయి లవ్ లైఫ్ చూస్తాం. తనకు మ్యారేజ్ అయ్యి హస్బెండ్తో విడిపోయి జీరో అనే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. అంటే రెండో పెళ్ళి. ఫస్ట్ హస్బెండ్తో కలిగిన సంతానమే కీటా అనే ఒక అబ్బాయి. అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంది. అత్తమామలతో కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. బర్త్డే పార్టీలో జరిగిన అనుకోని విషాదం వాళ్ళ జీవితం మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ అయ్యాక ఎప్పుడో విడిపోయిన ఫస్ట్ భర్త అతనికి చెవుడు మొగ కూడా టైకో లైఫ్లోకి అయితే వస్తాడు. దాని తర్వాత ఏమైంది, ఆ విషాదం ఏంటి, ఎప్పుడో విడిపోయిన వాడు ఇప్పుడెందుకు వచ్చాడు, సెకండ్ హస్బెండ్ ఎలా రిసీవ్ చేసుకున్నాడు, లాస్ట్కి ఏమైంది అనేదే మూవీలో మిగతా స్టోరీ. మరి మూవీ చూశాక మీరు ఎమోషనల్ మూవీస్, మెలో డ్రామా మూవీస్ ఇష్టపడేవారైతే ఈ మూవీని హ్యాపీగా ట్రై చేయొచ్చు. నాకైతే పర్లేదు, బాగానే ఉంది, హార్ట్ టచింగ్గా వెళ్తుంది అనుకుంటున్న టైంలో సెకండ్ హాఫ్ కొంచెం విసిగించారు భయ్య. స్టోరీ ఎలా ఉన్నా వాళ్ళ యాక్టింగ్తో మూవీని అయితే నిలబెట్టారు. బట్ అందరికీ సెట్ అయ్యే మూవీ కాదు. నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. మాస్ ఆడియన్స్ అయితే దీన్ని ఊసే మర్చిపోండి. ఫస్ట్ 20 minutes సరదాగా వెళ్ళింది. సడన్గా ఆ ఇన్సిడెంట్ అయ్యాక ఒక్కసారిగా అరే ఏమవుతుందిరా బాబు, ఇంకెంత ఏడిపిస్తారో అనుకున్నా, కానీ అలా జరగలేదు. కానీ మంచి ఎమోషన్స్ మెయింటైన్ చేశారు క్లైమాక్స్ వరకు. ముఖ్యంగా ఆ మూగ వ్యక్తితో సీన్స్ అన్నీ బాగున్నాయి. అతనికి హీరోయిన్ హెల్ప్ చేయడం, ఆ మూగ వ్యక్తి సైన్ లాంగ్వేజ్తో మాట్లాడడం, అతను బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ సూపర్గా ఉంది. హీరోయిన్ అయితే సూపర్, ఏం యాక్టింగ్ చేసింది అసలు, ఫెంటాస్టిక్ జాబ్. మూవీలో దుఃఖం, ఒంటరితనం, కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఫ్యామిలీ లైఫ్, మానవత్వం ఇలా ప్రతిదీ చూస్తాం. కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్న స్ట్రాంగ్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్లో లేవు. రన్ టైం వల్ల చాలా విసుగొస్తుంది. స్లో పేస్లో వెళ్తుంది, డెడ్స్లో. సో మనకి జోల పాట పాడినట్లుగా అనిపిస్తుంది. హ్యాపీగా కొనుగు తీయొచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, తిన్నావా అడిగిన దానికి ఆన్సర్ ఒక 1 minute తర్వాత వస్తుంది. ప్రతి సీన్ని ఎక్కువ మాటలు లేకుండా సీరియస్గా నడిపించి రన్ టైంని పెంచుకుంటూ పోయారు. దానివల్ల కొంచెం విసుగు వస్తుంది. ఫైనల్గా ప్రేమ జీవితం, ప్రేమ ఉంది, జీవితం అంటే ఏంటో కూడా చూస్తారు. కానీ ఆ స్లోనెస్ని సెకండ్ హాఫ్లో ల్యాక్ కాస్త భరిస్తే ఓవరాల్గా ఎమోషనల్ మూవీస్ ఇష్టపడేవారు అందరూ కూడా ఈ మూవీని అయితే చూడొచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.